చేసేటోళ్ళనే గెలిపిస్తాం, లేకపోతే ఓడగొడతాం అంటున్నారు ఓటర్లు. అందుకే ఓటర్లకు తగ్గట్టు లీడర్లు కూడా మారుతున్నారు. ఏం చేసినా పబ్లిక్ నచ్చేటట్టు చెయ్యాలి, ఏం మాట్లాడినా పబ్లిక్ నచ్చేటట్టు మాట్లాడాలని తాపకోసారి లీడర్లందరినీ కూసోబెట్టుకొని క్లాస్ వీక్తున్నారు. ఎట్లెట్లా పని చెయ్యాలి ఏం కదా అనేటిది ముంగట కూసోబెట్టుకొని మరీ చెప్తున్నారు. ఇక చూడుండ్రి ఏం నడిచిందో. పార్టీ లీడర్లతోని ఎక్కడ మీటింగులు పెట్టినా సరే ఈ నడమ గట్టిగానే క్లాస్ వీక్తాండ్రు పెద్ద లీడర్లు. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలి, పబ్లిక్ ను అస్సలు నారాజు చేయొద్దు, పాలు దాల్చుకుంటే జాతకాలే మారిపోతాయి అన్నట్టు చెప్తుండ్రు. గిట్లనే కూటమి సర్కారుల జనసేన పార్టీ తరఫుకించి 3000 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కినాయి. ఇక వాళ్ళందరిని ఒక్క కాడికి చేర్చి పెద్ద మీటింగ్ పెట్టిండు డిప్యూటీ సీఎం పవన్ సారు. అందరికి మంచి మంచి శుద్ధులు చెప్పిండు. పదవులు వచ్చినాయని సంబరాలు చేసుకున్నాడు కాదు, బాధ్యతతోని పనిచేయాలి అని పార్టీ లీడర్లందరికీ గట్టిగా చెప్పుకొచ్చిండు ఉప ముఖ్యమంత్రి. గది నాకెందుకు గిది నాకెందుకు అనొద్దు, జనసేన లీడర్లు అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలి, అన్ని ముచ్చట్ల మీద మాట్లాడాలి అన్నట్టు పార్టీ లీడర్లను హుషారు చేసిండు సారు. ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పటిమ. గిట్లా అందరికి గట్టిగానే పాఠాలు చెప్పిండు జనసేనాని. అంతేకాదు ఊరికి రోడ్డు కావాలంటే ఉప ముఖ్యమంత్రి దాకా వస్తుండ్రు జనాలు. మరి కింద ఉన్న లీడర్లు ఏం చేస్తాండ్రు, ఆఫీసర్లు ఏం చేస్తాండ్రు, పద్ధతి మారాలి అన్నట్టు మాట్లాడిండు సారు. మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్ని నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను, భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి, నువ్వు చేసి అండి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాలేసి ఏం బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు, బాధ్యత తీసుకొని కొంచెం. ఇట్లా ఒక్కొక్క ముచ్చట కాదు, పార్టీ లీడర్లకు ఎట్లా పని చేయాలనో ఎట్లా ముంగటికి నడవాలనో పూజ ఉచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అందరినీ కలుపుకొని పోవాలి, చిన్న పోస్టు పెద్ద పోస్టు అనొద్దు అన్నట్టు కూడా మాట్లాడిండు. ఏమైనా 3000 మందికి పోస్టులు వచ్చినాయంటే గిలాస పార్టీకి బలం బలగం రోజుకింత పెరుగుకుంటూనే పోతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.